ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, హౌస్ వైఫ్స్ డైలీ రొటీన్ లైఫ్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి? ఎందుకంటే ఇదేం క్వశ్చన్ అని అడుగుతారేమో మీరు. మనకి చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, రమ్మగారితో చెప్పించండి టాపిక్ అనేసి అని. హౌస్ వైఫ్స్ అంటే ఇళ్లలోనే ఉండేవాళ్ళు, అంతే. ఉద్యోగాలు లేని వాళ్ళు, అంటే ఇందులో చదువు లేని వాళ్ళు అనే పాయింట్ లేదు కదా. చదువుకున్నా చదువుకోకపోయినా ఇంట్లో ఉంటారు అని అనగానే వాళ్ళు వీళ్ళు సమానం అయిపోతారు పాపం, అలా అనిపిస్తుంది కదా. అయితే స్మార్ట్ హౌస్ వైఫ్ అవ్వాలంటే ఏం చేయాలి అని నన్ను కూడా కొంతమంది అడుగుతుంటారు. ఓకే, యాక్చువల్గా నేనంత స్మార్ట్ ఏం కాను, బాగా చెప్పగలను లేదో మరి. ఏవైనా హెల్ప్ఫుల్గా ఉంటే కొన్ని పాయింట్స్ తప్పకుండా వాటిని మనం తీసుకోవాల్సిందే. కొంచెం ఎర్లీగా లేవటం. అర్లీగా లేవాలంటే ముందు ఏం చేయాలి? రాత్రి ఎర్లీగా పడుకోవాలి కదా. పొద్దునే లేచాక ఫోన్ లాంటివి చూడకూడదు. ఫోన్ చూస్తుంటే చాలా టైం గడిచిపోతుంది జయ. నాకు ఇది వరకు తెలీదు. ఇవాళ రేపు పొద్దునే ఏదో ఒక కాల్ వచ్చిందని ఫోన్ తీస్తే వరుసగా మెసేజ్లు వచ్చేసి, లేదా ఏదైనా చదువుకోవడానికి నేనే స్తోత్రం చదువుకోవడానికి ఫోన్ ఆన్ చేసిన వెంటనే నేను ఆన్లైన్ ఉన్నట్టు తెలుస్తుంది కదా. ఇంకా మెసెంజర్లోనో లేకపోతే ఈ వాట్సాప్లోనో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట పెట్టి వాళ్ళ వైపు వెళ్ళేసరికి టైం వేస్ట్ అయిపోతుంది, పొద్దుటిపూట పనులు ఆగిపోతాయి. అయితే జనరల్గా ఏం చెప్తారంటే పనులని సార్ట్ చేసుకుంటారు. ఎవరైనా చేసేదే అది. రోజును 4 భాగాలు చేసామనుకుందాం. డేని 4 భాగాలు చేస్తే పొద్దున ఎర్లీ మార్నింగ్ చేసే పనులు కొన్ని, కొంచెం ఎండెక్కాక చేసేవి కొన్ని, మధ్యాహ్నంవి సాయంత్రంవి, రాత్రికి పని ఉంటుంది. 10 గంటల లోపల పనులు అయిపోతాయి, పడుకుంటాం కదా. సో ఈ రాత్రి 9 గంటల వరకు, అంటే పొద్దున లేచిన 6 నుంచి రాత్రి 9 దాకా దీన్ని 4 భాగాలు చేయండి ఎవరైనా. ఓకే, ఎవరైనా చేసుకోవాల్సింది. నేను ఇది బాగా ఆలోచించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. ఈ 4 భాగాలు చేసినప్పుడు మార్నింగ్ అవర్స్లో ఎవరికైనా రషప్ పరుగులుగానే ఉంటుంది. పిల్లలుంటే స్కూళ్ళు, కొంచెం పెద్ద పిల్లలైతే కాలేజీలు, ఇంకొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళ ఉద్యోగాలు, మధ్యలో భర్తలు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకి పొద్దున ఇవ్వవలసినవి బాక్సులు కానీ ఏదైనా ఇంట్లో ఉన్న ఏర్పాట్లు. తర్వాత ఏమో ఇంట్లో ఏమైనా సీనియర్ సిటిజన్స్ ఉంటాయి, అత్తగారు మామగారు, అమ్మో, అప్పుడప్పుడు అమ్మలు కూడా ఉంటారు కదా, అమ్మ నాన్న ఉన్న వాళ్ళైనా, అత్తగారు మామగారు వాళ్ళు ఉన్నా, ఇప్పుడు వీళ్ళందరినీ చూడాలి. ఇప్పుడు ఇంతమందిని 5-6 మనుషులకి సరిపడా పనిని ఒక మనిషే చేయవలసి వస్తుంది. ఓకే, అంతే కదా, అలాగే జరుగుతుంది. అంటే బ్రేక్ఫాస్ట్, ఇంట్లో ఉన్న 5-6 బ్రేక్ఫాస్ట్ హౌస్ వైఫే చేస్తారు. ఇప్పుడు దీనికి కావాల్సిన పనులని ముందు రోజు చేసి పెట్టుకునే ప్లాన్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి పొద్దున్న రుబ్బి ఇడ్లీ పెట్టే బ్యాడ్ ప్లాన్ నేను కూడా చేస్తుంటా అప్పుడప్పుడు. పొద్దునే మనం ఇడ్లీ కానీ దోశ పిండి కానీ రుబ్బి అప్పుడు ఇడ్లీ దోశ వేయాలంటే ఒక అరగంట 35 గంట లేట్ అయిపోతాం. ఎప్పుడు సాయంకాలం పిండి రుబ్బే ప్లాన్ పెట్టుకోండి. అవును, ఒకటి. తర్వాత వాషింగ్ మెషిన్ వేసే ప్లాన్. వాషింగ్ మెషిన్ వేయాలంటే ఏం చేయాలి? మన బట్టలు మామూలుగా చిన్న కుటుంబం అయితే ఒక లోడ్ పడుతుంది రోజు. వారంలో 7 రోజుల్లో ఒక 2 రోజులు 2 లోడ్స్ ఎక్స్ట్రా పడతాయి. మిగిలిన అన్ని రోజులు 1 లోడే ఉంటుంది. టవల్స్ దుప్పట్లు వస్తాయి కాబట్టి 2 లోడ్లు ఎక్స్ట్రా పడతాయి అనుకుందాం. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ముందు వాషింగ్ మెషిన్ ఆన్ చేసే ఆలోచన ఒకటి చేయండి. అది బాగా టైం సేవ్ చేస్తుంది. మధ్యలో టిఫిన్లు బాక్సులు పెట్టే లోపల, లేదా బాక్సులు పెట్టేశాక పిల్లలకి బాయ్ చెప్పంగానే మెషిన్ రెడీగా ఉంటే బట్టలు తీసి ఆరేసుకోవచ్చు. మెషిన్ ఉన్న వాళ్ళ సంగతి అది. ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ అయితే ఈ ప్లాన్ కుదురుతుంది. సెమీ ఆటోమేటిక్ బట్టలు జాడిచ్చి మళ్ళీ పిండి ఆరేయాలి. ఈ మధ్య పరుగుల్లోనే ఆ పనులు చేయాల్సి వస్తుంది. ఇలా కొన్ని పనులని మనం అంటే సులువుగా అయిపోయే బట్టి ఈ రకంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదొక ప్లాన్. ఇక్కడి నుంచి ఈ 9 గంటల లోపల పిల్లలు డిస్పర్స్ అయిపోతారు, మగవాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళకి ఏదో బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి బీపీ మాత్రలు అవి పొద్దునే వేసుకుంటారు. ఈ మాత్రలు హడావిడి అయిపోయాక ఒక 15 మినిట్స్ మీతో మీరు స్పెండ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఒక 10 నిమిషాలు కాస్త కాఫీయో టీయో గ్రీన్ టీయో ఇవేవి కాకపోతే వేడివేడి నీళ్ళలో నిమ్మకాయ పిండుకుని 10 నిమిషాలు ఎక్కడైనా స్థిమితంగా కూర్చోండి. ఇది బెస్టెస్ట్ ప్లాన్ అన్నమాట నా ఉద్దేశంలో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 10 నిమిషాల్లో లేదా పావు గంటలో ఫోన్ తీయద్దు. ఓకే, ఫోన్ తీయద్దు, మీతో మీరు అని చెప్తున్నాను. అందుకే ఈ 10 నిమిషాలు పావు గంటలో ఇవాళ మనం చేయవలసినవి ఏమున్నాయి, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరితోటన్నా మాట్లాడాలా, ఏ స్కూల్కో వెళ్ళాలా, ఏ బజారో వెళ్ళాలా, వాటిని గురించి మెల్లిగా ఆలోచించుకోండి. తర్వాత చేయవలసిన పనులకి
ఈ పావు గంట మీకు బూస్టప్ టైంగా పనిచేస్తుంది. ఏదైనా తాగుతారు, బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏదైనా టిఫిన్ తినేస్తే మంచిదే. దాంతోపాటు ఒక గ్లాసు వేడి నీళ్ళు కానీ ఒక గ్లాస్ గ్రీన్ టీ కానీ అలవాటు చేసుకోండి. హెల్తీగా ఉంటారు, ఎక్కువ రోజులు పనిచేసే క్షమతని కలిగి ఉంటాం. ఈ హాట్ వాటర్ తాగేసరికల్లా అప్పటిదాకా మనం గబగబా పనిచేస్తారు కదా, స్పీడ్గా పనిచేస్తారు, బ్లడ్ పరుగులు పెడుతూ ఉంటుంది. మనం ఇచ్చిన నీళ్ళల్లో ఉన్న నిమ్మకాయ కానీ గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మనని కూల్ చేస్తాయి. మళ్ళీ తర్వాత పనికి పరిగెత్తడానికి బ్లడ్ సమాయత్తంగా ఉంటుంది. ఈ ప్లాన్ చేయండి. అక్కడి నుంచి తర్వాత పనులు ప్లాన్ చేయాలంటే మనం బజార్ వెళ్ళాలంటే జనరల్గా హైదరాబాద్ లాంటి చోట అయితే 11-12 తర్వాతే బజార్లు తెరుస్తారు. ఈ 12 లోపలే మార్నింగ్ కొంత వంట అయిపోతుంది, ఎక్స్ట్రా వంట ప్లాన్ చేసుకోవటం. తర్వాత మనం ఏదైనా చెయ్యాలంటే లిస్ట్ అవుట్ చేసుకునే ప్లాన్ ఒకటి చేసుకోండి. ఓకే, అన్నిటికీ లిస్టులు ఉండాల్సిందే. ఈజీగా ఏంటంటే ఒక చిన్న మ్యాగ్నెటిక్ షాపింగ్ లిస్టులు దొరుకుతున్నాయి. ఫ్రిడ్జ్ మీద కానీ కిచెన్ క్యాబినెట్ పక్కన కానీ దాన్ని ట్యాగ్ చేసి పెట్టుకోండి. మనం కొనాల్సిన వస్తువుల్ని గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పుడు ధనియాలు అయిపోయినాయి, తర్వాత ఎప్పుడో కాదు, ఆ బోర్డు మీద అప్పుడే ధనియాలు రాసి పెట్టుకుంటే బజార్ వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక పెద్ద బోర్డు, ఒక చిన్న లిస్ట్ పేపర్లు ఇవి ఉంచుకోండి. మొదట్లో మనం ఇవి కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్ మీద కానీ ఎక్కడైనా పెడితే ఇంట్లో అందరు నవ్వుతారు, ఎక్కిరిస్తారు, అబ్బా భలే ఉంది కొత్త ప్లాన్ అని. బట్ మనం ఇంప్లిమెంట్ చేయటం మొదలు పెట్టాక అంటే మీరు అది చేయాల్సిందే. 2 వస్తువులు కొనుక్కురమ్మా అన్న తెచ్చుకుని పోయి ఉంచుకోవటం కాదు, వీటిని వాడటం మొదలు పెట్టండి. మనం తెచ్చిన వస్తువుని యూటిలైజ్ చేస్తే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఎలా చూడండి, మనం కొత్త చీర కొనుక్కొచ్చుకుంటాం, షాప్లో చాలా ఉత్సాహంగా తెస్తాం, కొనుక్కొస్తారు, చాలామంది కొంటారు కదా, షాపింగ్ చేయటం గొప్ప సరదాగా ఉంటుంది. తెచ్చాక అందరికీ చూపించడంలో రెండో ఉత్సాహం. 3వ రోజున కొంతమంది అలా వదిలేస్తారు, వాటికి ఫాల్స్ కుట్టించరు, కుట్టుకోరు, ఫాల్స్ కుట్టుకోరు లేదా కుట్టించరు, బ్లౌజ్ కుట్టించరు, అలా ఉంచుకుంటారు, ఉత్సాహం పోతుంది. అదే మీరు తెచ్చినట్టు చకచకా ఫాల్ కూడా కొనుక్కొచ్చేసి ఫాల్ కుట్టేసి కట్టుకుంటే జీవితం యాక్టివ్గా అనిపిస్తుంది. చిన్న పనే కదా అనుకుంటాం, చిన్న విషయమే కదా అనుకుంటాం, కానీ చాలా కరెక్ట్. మీరు ఆలోచించి చూడండి, ఏదైనా సరే ఇప్పుడు మిక్సీ కొనుక్కొచ్చాము, ఆ డబ్బా అలా పెట్టి చూడకుండా తేగానే 10 నిమిషాల్లో చకచక అన్ప్యాక్ చేసేసి దాన్ని ఏ వస్తువుకి ఆ వస్తువు తీసి పెట్టి చెక్కమని ఏ కందిపచ్చడో కొబ్బరి పచ్చడో ప్లాన్ చేసేసి ఎంతసేపు చేస్తాం. కందిపప్పు పచ్చడి ఊరికే పప్పు వేయించడము రుబ్బేసుకోవటమే కదా, ఇమ్మీడియట్గా చేయండి, ఉత్సాహభరితంగా అవుతుంది. మిమ్మల్ని మీరు బూస్టప్ చేయాలంటే హౌస్ వైఫ్స్ బూస్టప్ అవ్వాలంటే వస్తువుల్ని వాడటం, తెచ్చిన వెంటనే యథాశక్తి దాచిపెట్టద్దు. దాచితే వచ్చేది ఏంటి, దాపరికమే. నేను జాగ్రత్తగా ఉంటాను అనే ఒక ఫీలింగే, కానీ ఉత్సాహం రాదు వాటి వల్ల. ఉత్సాహం వాడితే వస్తుంది. అబ్బా నిన్ను తెచ్చావు చీరి వాళ్ళు కట్టేసుకున్నావే అని ఎవరైనా అనగానే లోపల ఎలా అవుతాయో తెలుసా, ఎండార్ఫిన్స్ బోల్డ్ అని రిలీజ్ అయిపోతాయి. మనకి కూడా భలే ఆనందంగా ఉంటుంది. మిగిలిన జనాలంతా మనని ఉత్సాహపరుస్తారు. ఇలా ప్లాన్ చేయండి. బయటికి వెళ్ళాలంటే బయటకు చేసుకోవటం, అక్కడి నుంచి మధ్యాహ్నం ఇంట్లో ఉంటారు కదా, ఎక్కువసేపు నిద్రపోవద్దు, మంచాల మీద పడుకోవద్దు, బెడ్రూమ్లోకి హాల్లోనే పడుకోవాలి. కాసేపు ఓ సోఫాలో కొద్దిగా తల మెడవాల్చారంటే మీకు మెండకు వస్తుంది. ఓ చిన్న దిండు తల పక్కన ఇలా పెట్టుకుంటే కొద్దిపాటి రెస్ట్ వస్తుంది. 15 నుంచి 20 మినిట్స్ నిద్రపోండి. మంచం మీద పడుకుని కాదు, స్ట్రిక్ట్లీ మరి చెప్తున్నాను. అందుకని నేను కూడా ససేమిరా వెళ్ళాలి, లోపలికి వెళ్ళామా 2 గంటలు నిద్ర పట్టేస్తుంది మధ్యాహ్నం మంచం మీద పడుకుంటే. చలికాలం మరీ వస్తుంది. చిన్న నిద్ర తీయండి, పవర్ నాప్. సాయంకాలం పనులకి మిమ్మల్ని అది ఉత్సాహవంతంగా ఉంచుతుంది. అయితే ఈ 20 నిమిషాలు అలవాటైపోతే నిద్ర అలవాటైపోయింది అని ఫీల్ అవ్వద్దు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా ఏం పర్వాలేదు, 2 ఆవలింతలు తీసి మొహం తీసుకెళ్ళి చేతి మీద పెట్టుకుని అనుకోండి, వాళ్ళు కూడా మాట్లాడడం మానేస్తారు. 10 నిమిషాల నిద్ర కూడా సరిపోతుంది. అట్లా చిన్న నిద్రకి శరీరాన్ని మనసుని అలవాటు చేయండి. దానివల్ల ఏ నష్టము లేదు, అది ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు చాలా సహాయం చేస్తుంది. సాయంకాలం పని ప్రభావవంతంగా చేసేలాగా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది ఆ నిద్ర. ఈవినింగ్ చేయవలసిన పనులు ఏదైనా స్నాక్స్ చేయదలుచుకుంటే 4 నుంచి 6 లోపల చేసేసుకోండి. చాలామంది పిల్లలు 4ంటికి ఇంటికి వస్తారు. వాళ్ళు రావడానికి కొద్దిగా ముందు స్టార్ట్ చేసామంటే వంట ఏదైనా ఒక చిన్నది వేయిస్తున్నాము, పిల్లలు వస్తే ఫ్రెష్గా వేగిన 1-2 తింటారు. బయట నుంచి వచ్చాక పిల్లలకి కాళ్ళు కడుక్కోవటం అలవాటు చేయండి. దానికి ముందు మీరు అలవాటు చేసుకోండి. చిన్నగా కింద వరకు వెళ్తారు, పెద్ద దూరం వెళ్ళలేదు, మెట్లు దిగి కిందకి వెళ్ళి లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి వాకిట్లో ఉన్న కొత్తిమీర కొనుక్కొచ్చినా సరే లోపలికి రాగానే మీరు కాళ్ళు కడుక్కోవటం కనుక అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలకి అది క్రమంగా అలవాటు అయిపోతుంది. రైతు బజార్ వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవటం, ఏదైనా మార్కెట్కి వెళ్ళేస్తే ముందు కాళ్ళు కడుక్కున్నాకే స్టవ్ దగ్గరికి వెళ్ళాలి, కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళద్దు.
ఈ హెల్దీ హ్యాబిట్స్ ముందు తరాలకి తీసుకెళ్లాలంటే మనకి కొన్ని మంచి అలవాట్లు ఉండాలి. మళ్ళీ అది ఓసిడీ కింద పరిణమించే ప్రమాదం ఉంది. అంత ఓసిడీతో దానికి వెళ్ళకండి, మరీ ఎక్కువైపోవద్దు. బట్ ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి. బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కోవటం, బట్టలు మార్చుకోవటం ఇమీడియట్గా. ఈ ప్లాన్ కనుక చేస్తే పిల్లలు కూడా అవి హ్యాబిట్ అవుతుంది. సాయంకాలం ఎర్లీగా ప్లాన్ చేయటం, సాయంకాలపు వంట తొందరగా చేసేసుకోవటం. సీరియల్ చూశాక చేద్దాం అనుకోవద్దు. సీరియల్ కంటే ముందే వంట మేము మొదలుపెట్టి వంట ఫినిష్ చేసేసుకుని పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు అన్నం పెట్టేలాగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు అడిగితే అప్పుడు అన్నం పెట్టాలి. ఎప్పుడు అడిగితే అప్పుడు చెక్మని 4 రొట్టెలు వచ్చి ఇచ్చేసేయగలగాలి. ఓకే. ఇప్పుడు వీటన్నిటికీ ఏవేవి హెల్ప్ చేస్తాయి? మీరు మార్నింగ్ తీసుకున్న గ్రీన్ టీతో పాటు తీసుకున్న 15 మినిట్స్ రెస్ట్, రిలాక్స్డ్గా కూర్చుంది, మధ్యాహ్నం చేసిన పవర్ నాప్, అండ్ మిమ్మల్ని ఉత్సాహపరచుకోవడానికి మీరు ఏమేం పనులు చేశారు దాన్ని బట్టి మన సాయంకాలపు పని ఉంటుంది. ప్లాన్డ్గా చేస్తే హౌస్ వైఫ్గా ఉండటం ఏం కష్టం కాదు. ఇదివరకట్లాగా మనకి దంచటము అలాంటి పనులు లేవు. ఇప్పుడు దంచాలి, రుబ్బాలి అవి తగ్గిపోయినాయి కదా. మిక్సీలు కూడా కడుక్కోవాలి, అదేం పని తక్కువ ఏం కాదు. సులువు వచ్చింది కదా, విధానం సులువైంది. ఆ విధానం సులువైంది. ఏముంది, మినపప్పు తీస్తాం, అందులో వేస్తాం, 4-5 సార్లు తిప్పితే అయిపోతుంది. మిక్సీ జార్ కడుక్కోవాలనుకో రోలు కడిగినంత కష్టం కాదు కదా, టైం కూడా కాదు కదా, టైం కూడా కాదు, రుబ్బిన కష్టం లేదు కదా మనకి. కాబట్టి మనం ఆ పాత వాళ్ళకంటే మనం బెటర్గా ఉన్నామని ఆలోచిస్తే కనుక పని చేయలేక చచ్చిపోతున్నాను అని అనుకోవద్దు. మన ముందు వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేసేవాళ్ళు. మన జీవిత విధానం ఇప్పుడు చాలా సులువుగా ఉందనే ఐడియాలజీ కనుక పెంపొందించుకుంటే హౌస్ వైఫ్గా ఉండటం ఏం కష్టం కాదు. ఇప్పుడు ఇందులో మీరు ఇంకా ఉత్సాహవంతులు అనుకోండి, ఏదైనా నేర్చుకోవచ్చు, సంగీతానికి వెళ్ళొచ్చు, కుట్లకు వెళ్ళొచ్చు. నేనైతే ఏదో ఒక డ్రెస్ ఖాళీగా ఉంటే ఓ డ్రెస్సు బాటం ఏదైనా కత్తిరించి కుట్టుకుందాం అనుకుంటాను. మీకు చేతొస్తే అవి ఇవి చేయొచ్చు. పిల్లల హోంవర్క్లో హెల్ప్ చేస్తాము. ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ పనులు ఉంటాయి కదా. మరి వాళ్ళ పనులకి వాళ్ళ తిండికి మధ్యలో వచ్చే గ్యాప్లు మీరు ఎంత యాక్టివ్గా ఉంటేనే తర్వాత పనులు అంత సులువుగా అవుతాయి. ఈ మధ్య స్విగ్గీలు అవి వచ్చాక కొద్దిగా వంటలు తగ్గించుకుంటున్నారు జనం. స్విగ్గీ లాంటి వాటిని తప్పకుండా ఇప్పుడు మనకి ఎన్నెన్ని అవకాశాలు వచ్చినాయి, వాటన్నిటిని మనం తీసుకుంటూనే ఉన్నాం. మొదట్లో ఇంత ఫోన్ ఉండేది, గంట సేపు మోగేది గొయ్యో మన పెద్ద సౌండ్ తోటి. ఇప్పుడు ఇంతంత ఫోన్లు వచ్చినాయి. ఇది మనం వాడుకుంటున్నాం కదా, వచ్చిన అవకాశాన్ని వాడుకోండి. కానీ దానికి జీవితాన్ని అంకితం చేసేయకండి. మనం ఫోన్కి ఎట్లా అంకితం అవ్వకూడదు అనుకుంటున్నామో అవకాశాలకు కూడా అంకితం అవ్వద్దు. మీ లైఫ్ స్టైల్లో దాన్ని కూడా ఒక భాగంగా చేసుకోండి. పిల్లలు కూడా గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మంచి ఇంటి భోజనాన్ని మనం పెట్టగలిగితే బాగుంటుంది. అంటే చిన్నతనంలో అయినా కనీసం. పెద్దయ్యాక ఎలాగో దూరాన్ని ఉంటే వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు పాపం. మనం ఉన్నన్నాళ్ళు, మనతో పాటు ఉన్నన్నాళ్ళు హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి, యాక్టివ్గా ఉండే జీవిత విధానాన్ని పిల్లలకి ప్రాక్టీస్ చేయడానికి ముందు తల్లులు యాక్టివ్గా ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయండి. చక్కగా పుస్తకాలు చదువుకోండి. మధ్యాహ్నం నేను నిద్రపోను అంటే మీకు 1 గంట 2 గంటల టైం ఉందనుకోండి, ఏదైనా కుట్టండి, ఏదైనా కొనుక్కోవడానికి బజార్ వెళ్ళండి, ఏదైనా తయారు చేయండి, ఏదైనా పిండి వంట చేసుకోండి, పుస్తకం చదువుకోండి. మొక్కలు మూళ్ళు మంచి ఆసక్తి ఉంటే చక్కగా గార్డెనింగ్ లాంటివి చేయండి. ఏదైనా చేయొచ్చు. యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. నేను చాలా కష్టపడుతున్నాను అనే భావనకి లోనవ్వద్దు. సెల్ఫ్ పిటి పూర్తిగా పక్కకు పెట్టండి. అసలు అది ఉండకూడదు. అది లేకపోతే మనం ఇవన్నీ హాయిగా చేసేయగలుగుతాం. అంత రైట్. ఓకే రమ్మ గారు, థ్యాంక్ యూ, నమస్తే. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.